హాయ్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి లైఫ్లో నిర్ణయం ఇది చాలా ముఖ్యమైనది. చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎంత ముఖ్యమైనదంటే నీ లైఫ్ని డిసైడ్ చేసేది ఇక్కడే. నువ్వు తీసుకునే నిర్ణయం మీదే నీ లైఫ్ ఎలా ఉంటుంది. అయితే అప్లో ఉంటావా లేకపోతే లోలో ఉంటావా, ఇది రెండిట్ల మధ్య ఉంటుంది నీ లైఫ్. నువ్వు తీసుకునే నిర్ణయం ఎలా ఉండాలంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ చదివిన వాళ్ళు కానీ బీటెక్ చదివిన వాళ్ళు కానీ నేను చెప్పే విషయం ఇది ఖచ్చితంగా పాటించండి. నువ్వు తీసుకునే నిర్ణయం అంటే నేను దీంట్లో సక్సెస్ అవుతాను, కొంచెం కష్టపడతా అంటే ఈ సంవత్సరం కాకపోయినా ఒక 5 సంవత్సరాలైనా దీని మీద పట్టు సాధిస్తా, ఖచ్చితంగా సక్సెస్ అనేది నాకు వస్తుంది అని నమ్మకంతో దాని మీద నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది రాకపోవడం ఏంటి, చేతుల్లో ఉంటుంది. నేను చెప్తున్నా. నేను ఎందుకు చెప్తున్నానంటే నా అనుభవంలో నేను చెప్పేది ఏంటంటే, నేను కొన్నిసార్లు ఒక ఫీల్డ్ని ఎంచుకున్నప్పుడు ఆ ఫీల్డ్లో ఉండకుండా కొన్నిసార్లు బయటికి వెళ్ళి మళ్ళీ అక్కడ జీరో నుంచి నా లైఫ్ని స్టార్ట్ చేసి మళ్ళీ అది నాకు అవ్వక, నా వల్ల అవ్వక అంటే అవ్వక అని కాదు, సమ్ సిచ్యువేషన్స్ అవ్వక ఆ టైంలో నేను ఏంటంటే మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసేసి ఇదే ఫీల్డ్లోకి వచ్చేసాను. దానివల్ల ఏమైంది, మళ్ళీ నేను అక్కడ నుంచే మళ్ళీ అప్గ్రేడ్ అవుతూ వస్తున్నా. ఇప్పుడు నేను ఒక ఫోకస్గా ఒక నిర్ణయం తీసేసుకున్నాను. నేను ఈ ఫీల్డ్లో సక్సెస్ అనేది సాధిస్తాను, కానీ అది టైం పడుతుంది. ఎన్ని సంవత్సరాలు అనేది నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా నాకు 5 అవ్వచ్చు 10 అవ్వచ్చు, కానీ సక్సెస్ అనేది చూస్తా. నేను చేసుకుంటూ పోతా ఈ పనిని చేసుకుంటూ పోయినప్పుడు నా సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకు నేను భయపడటం? నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, నీ సక్సెస్ గురించి ఆలోచించు. నువ్వు చేసే పని, నువ్వు చేసే విధానం నలుగురు నచ్చుతుందనుకో, నువ్వు సక్సెస్ అవ్వడానికి చాలా మార్గాలు దగ్గరికి అవుతాయి. ఓకేనా? నేను ఎందుకు చెప్తున్నానంటే, డిగ్రీ బీటెక్ చదివిన వాళ్ళు అప్పటికప్పుడు ఒక నిర్ణయాలు తీసేసుకుంటారు. అంటే దాంట్లో డబ్బులు ఎక్కువ వస్తున్నాయి అని నిర్ణయాలు తీసేసుకుంటారు, అక్కడ సక్సెస్ అయిపోతామని నిర్ణయాలు తీసుకుంటారు. అంటే మీ చదువుకి తగ్గ జాబులు అయితే చేయరనుకో, ఖచ్చితంగా ఎవరైనా అంతే. ఈ ఇండియా కాదు కానీ ఇండియాలో అంతే. ఎందుకంటే మనకి జాబులు తక్కువ కాబట్టి అది ఏ నిర్ణయం తీసుకుంటారు. కానీ ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయారు కదా, అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ అండ్ వేయకండి. మీరు బ్యాక్ వచ్చేసారనుకో, మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలంటే నీ లైఫ్లో అంటే కొన్ని ఏజెస్ ఉంటాయి కదా, 23 ఆర్ 25 అనుకోండి, 25 to 28 29 వరకు మీరు కష్టపడగలుగుతారు. మీ బ్రెయిన్ అనేది ఎక్కువ షార్ప్నెస్గా ఉంటుంది, మీరు ఎక్కువగా కష్టపడటానికి ఆలోచిస్తారు, చాలా బాగుంటుంది. మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ 5 సంవత్సరాలు బ్యాక్ వచ్చి జీరో నుంచి స్టార్ట్ చేయాలంటే మీకు ఓపిక, శక్తి అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. కనుక నువ్వు ఇప్పుడు తీసుకున్న నిర్ణయమే ఇది కరెక్ట్ డెసిషన్, నేను కరెక్ట్గా తీసుకున్నాను. ఒక్కటికి 2 సార్లు ఆలోచించండి. అవసరమైతే ఎక్స్పర్ట్స్ అంటే ఎవరన్నా పక్కన నీ దగ్గర చేసే వర్క్ చేసే వాళ్ళన్నా, ఎవరన్నా అన్నలు కానీ అక్కలు కానీ ఉంటే మీరు అడిగి వాళ్ళ గురించి తెలుసుకోండి. దీంట్లోకి వెళ్దాం అనుకుంటున్నాను, ఇది బాగుంటుంది అంటావా? పర్వాలేదు. దాంట్లో కొన్ని అనాలిసిస్ చేసుకుని నువ్వు చేయగలను, నేను ఈ పని చేయగలను, నేను సక్సెస్ అవ్వగలను, అయితే దీంట్లో నేను నిలబడగలను, ఒక 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలైనా నిలబడగలను అని ఆలోచించు. అప్పుడు నీకు ఏమవుతుందంటే మెల్లమెల్లగా నీకు ఆ పని అలవాటు అవుతుంది. దాంట్లో నువ్వు మంచి అంటే నీకు ఇచ్చే టార్గెట్స్ కానీ ఏదైనా కానీ నువ్వు పూర్తి చేసి వాళ్ళ ముందు పెట్టగలుగుతావు. అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అనేది నీకు ప్రమోషన్ ఇవ్వడానికైనా ఏది చేయడానికైనా వాళ్ళు ఆలోచిస్తారు. ఎందుకంటే వీడు వర్క్ బాగా చేస్తున్నాడు, ప్రమోషన్ ఇవ్వచ్చు, అంటే వీడు హ్యాండిల్ చేయగలడు అనే ఆలోచనకు వాళ్ళు వచ్చేస్తారు. అంతేగాని దీంట్లో సక్సెస్ రాలేదు, ఒక 3 సంవత్సరాలు చేసేసాను వర్క్, మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం, వేరే దాంట్లోకి వెళ్దాం, అప్పుడు ఏమవుతుంది, జీరోకి వచ్చేస్తుంది. అక్కడ ఉన్న ఏజ్ రాదు, ఇంక ఏది రాదు. ఓకేనా? నేను చెప్పే మైండ్ సెట్తో ఆలోచించండి. ఎందుకంటున్నానంటే నేను కూడా చాలా అంటే ఈ ఏజ్ గ్యాప్లో నేను కూడా చిన్న పొరపాట్లు చేయడం వల్ల నేను బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇది చేయడం వల్ల ఏమైందంటే ఇప్పుడు చేయడానికి కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అంత ఓపిక లేకపోయినా కష్టం అనేది ఎక్కువ పడాల్సి వస్తుంది ఇక్కడ. దానివల్ల ఏంటంటే మళ్ళీ సక్సెస్ రావడానికి చాలా టైం పడుతుంది. అప్పటికి నాకు కొంచెం శక్తి అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే ఏజ్ పెరిగే కొలది మన శక్తి అనేది తగ్గుతుంది కదా. అట్లా నేను చెప్పేది ఏంటంటే మీరు నిర్ణయం తీసుకోండి,
ఆన్ ది స్పాట్ ఇది కరెక్టు అని నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళండి. ఓకేనా? ఏది చేసినా కూడా మీ ఆలోచనతోనే ఉంటుంది. అంతేగాని మీరు ఏది చేయకోకుండా మీరు ఆన్ ద స్పాట్ తీసేసుకునే నిర్ణయాలు ముందుకెళ్తే మాత్రం సక్సెస్ అనేది రాదు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విషయాన్ని అర్థం చేసుకుని ముందుకెళ్తారని నేను ఆశిస్తూ మరి జై హింద్.